కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. పబ్లిక్ కోసం ఆలోచించే రాజకీయ నాయకులకు బానిసలు కాకండి. ఎవరు అమ్మాయిని ముట్టుకుంటే కూడా మీ మీద కేసులు పెడతామని అంటారంట. డైరెక్ట్ చెప్తున్నారు లంచం తిని ఇలా మా అమ్మాయికి అన్యాయం చేసిరని చెప్పి. శృతి ఇంటి దగ్గరికి అయితే చాలా మంది వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నిజామాబాద్ జిల్లా వాసులు కూడా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడడం. అన్న మీరు చెప్పండి, అంటే శృతి విషయం మీకు తెలిసిన తర్వాత మీకు ఏమనిపించింది? అంటే ఈ మధ్య కాలంలో ఇట్లాంటి ఆత్మహత్యలు కావచ్చు, లేకపోతే ఇట్లాంటి హత్యలు సో రోజు రోజుకి బయటపడుతూనే ఉన్నాయి. సో ఇంత న్యూస్ నెట్వర్క్ ఉన్నా, లేకపోతే ఇంత పోలీస్ సిబ్బంది ఇంత ఉన్నా కూడా మనకి ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. అంటే ఎవరు మనని ఏం చేస్తారులే అనే ధీమానా, లేకపోతే ఇంకేమైనా? అదే ఇదే చాలా మందికి ఏమవుతుందంటే యూత్ పోరాళ్ళకి కానీ అందరికి కానీ గవర్నమెంట్ ఏం పట్టించుకుంటలేదు. అంటే సమాజం ఇప్పుడు ఎట్లా అయిందంటే గవర్నమెంట్ పట్టించుకుంటే ఏ ఆడపిల్లకైనా ధైర్యం ఉంటుంది. ఒక కొడుకుని శిక్షిస్తే, ఇలాంటి నా కొడుకులని ఉరిశిక్ష చేస్తే రేపొద్దున ఇంకొక అమ్మాయిని ముట్టుకోనికి నా కొడుకు రోడ్డు మీద తిరగడు. కాకపోతే దయచేసి రేవంత్ రెడ్డి సీఎం గారికి ఒకటే చెప్తున్నా, కంపల్సరీ ఈ అమ్మాయికి న్యాయం జరగాలి. ఇప్పుడు పోయిన అమ్మాయిని తీసుకురాలేము, కానీ వాడినన్నా కఠినంగా శిక్షించి ఇలాంటి ఇంకోసారి జరగకుండా ఆడపిల్లలని సురక్షితంగా మనం కాపాడుకొని మన ఇంటి బిడ్డ లెక్క, అలాగే ఈ బిడ్డ కూడా మా ఇంటి బిడ్డ లెక్క అని చెప్పి 100% న్యాయం చేయాలి. చేయకుంటే ఈ సమాజం ఊరుకోదు. చాలామంది అమ్మాయిలు లేని స్థితిలో ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ అమ్మాయి రోడ్డు మీద పోతే భయపడడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. పోరాళ్ళకి చాలా ధైర్యాలు వస్తున్నాయి. ఇప్పుడు మగ పోరాళ్ళని స్టిట్ చేసి అట్లానే అమ్మాయికి న్యాయం జరగాలని దండం పెడుతున్న రేవంత్ రెడ్డి గారు. కంపల్సరీ ఆడపిల్లలకు సెక్యూరిటీ అండి. మీరు ఎక్కడ పోయినా ఆడపిల్లని చూడాలంటే నా కొడుకైనా ఇట్లా ఒళ్ళు దద్దరించాలని. ఇక్కడ ఒక తప్పిదం జరిగింది. సో ఇది బ్లండర్ మిస్టేక్ అంటే మాత్రం ఖచ్చితంగా మనము పొరబడ్డట్టే. సో సిద్దిపేటకి సంబంధించిన పోలీస్ యంత్రాంగం కావచ్చు, ఏదైతే గజ్వేల్కి సంబంధించి అంటే అక్కడ ఆత్మహత్య జరిగింది. ఆత్మహత్యనా లేకపోతే హత్యనా? సో జరిగినప్పుడు ఆ బాడీని ముట్టుకునే అథారిటీ ఎవరికి లేదు. సో వాళ్ళందరినీ పక్కన పెట్టి, పోలీసులని పక్కన పెట్టి, మరి వీళ్ళందరూ తీసుకుపోయి అక్కడ హాస్పిటల్ చేర్పించిన తర్వాత తను చనిపోయింది అనే నిర్ధారణకు వచ్చినారు అని చెప్పేసి ఇదంతా ఒక డ్రామా క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు అక్కడ? సిద్దిపేట పోలీస్ డిపార్ట్మెంట్ కోటే కూరుకుంటున్నా. మా కోడలు పిరికితనం కాదు. ఆమె ఒక మొగరాయి లెక్క ఇద్దరు పిల్లల్ని, నాకు కొడుకులు లేరనే బాధ లేకుండా బిడ్డల్ని కొడుకుల్లాగా పెంచి, ఆ బిడ్డ ఏడికి పోయినా, ప్రచారంలోకి పోయినా, ఎక్కడికి పోయినా, ఇప్పుడు మొన్నటిదాకా ఎలక్షన్స్లో కూడా పాల్గొని ప్రతి ఒక్క గవర్నమెంట్కి కూడా సేవ చేసింది. మొగోళ్ళ లెక్క ప్రతి ఒక్కరికి సమాధానం ఇచ్చింది. ఆ బిడ్డే చనిపోయే రకం కాదు, సూసైడ్ చేసుకునే రకం కాదు. ఒకటే నేను అక్కడ ఉండే పోలీసులు వాళ్ళకి ఒకటే అడుగుతున్నా, మాది వేరే జిల్లా కావచ్చు, మాకు తెలియక మీరు అక్కడ మా వాళ్ళని తెలియని వాళ్ళ పోయిర్రా, సర్పంచులు పోయిరా, వాళ్ళని బంధించి ఏం చేసిర్రా? మీ ఒకటే అడుగుతున్నా. అదే మీ ఇంటి బిడ్డ అయితే, అదే సిఐ ఎస్ఐఆర్కి ఒకటే అడుగుతున్నా, మీ ఇంటి బిడ్డ అయితే ఇట్లా వేస్తుంటిరా? మీ ఇంటి బిడ్డ అయితే ఇట్లనే సరే హ్యాంగింగ్ చేసుకుంటే మీరు పోయేదాకా తీయొద్దు. వాళ్ళే ఎట్లా తీసిరు అంటే వాళ్ళే చంపేసిరు అమ్మాయిని. మీరు కఠినంగా కంపల్సరీ వాళ్ళు శిక్షించాలి, లేదంటే మీరు కూడా నేరస్తులే అవుతారు. కాబట్టి నేను దయచేసి ఒకటే కోరుకుంటున్నా, ఇలాంటి తప్పులు ఇంకోసారి చేయకండి. చేస్తే ప్రతి ఆడబిడ్డకు సురక్షితం ఉండదు. మీరు చాలా పొరపాటు చేస్తున్నారు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే దయచేసి ఒకటే కోరుకుంటున్నా, ఇలాంటి తప్పులు చేయకండి. మీ ఇంట్లో కూడా మీకు ఆడపిల్లలు ఉంటారు. ఏ ఆడపిల్ల అయినా మీ పిల్లల లెక్క చూసుకుంటేనే మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి వాల్యూ ఉంటుంది. కాబట్టి దయచేసి ఒకటే చెప్తున్నా, మాకు కూడా మేము రాజకీయంలో ఉన్నాం. మా కోడలి అమ్మాయి, మాకు కూడా పౌరుషాలు ఉంటాయి. అక్కడికి వచ్చి మేము కూడా ఏమైనా చేయగలుగుతాం. మేము అంత దూరం కాబట్టి మాకు తెలియదు. నేను సాయంత్రం తెలిసింది కాబట్టి మేము నోరు మూసుకుంటున్నాం. చాతగానోళ్ళ లెక్క అయిపోయింది మా బతుకులు ఇప్పుడు. దయచేసి ఒకటే చెప్తున్నా, మీరు పబ్లిక్కి సేవ చేయండి. పబ్లిక్ కోసం ఆలోచించే రాజకీయ నాయకులకు బానిసలు కాకండి. ఏ గవర్నమెంట్ అన్నా మీరు సొంతంగా చదువుకొని ఒక ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారు. మీరు ఏ నాయకులకు బానిసలు కావద్దని కోరుకుంటున్నా. అది ఏ గవర్నమెంట్ అన్నా కానీ మీరు ఆడపిల్లలకు న్యాయం చేయండి. ఆడపిల్లలను చూస్తేనే భయపడేటట్టు చేయండి. దయచేసి దండం పెడుతున్న పోలీస్ డిపార్ట్మెంట్. ఒక తప్పిదం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంటే శృతి వాళ్ళ తండ్రి రమేష్, సో కొన్ని అంటే జనవరిలో కావచ్చు, ఫిబ్రవరిలో నేను దగ్గరుండి పెళ్లి చేస్తా అని చెప్పేసి కూడా తను మాటిచ్చారు. సో మాటిచ్చిన తర్వాత కూడా ఎందుకు ఇంత తొందరగా అంటే వెంటనే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? వాంటెడ్లీ భయపెట్టిండా లేకపోతే ఏం పెట్టిండా అనేది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. సో ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయాడు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ బాబాయ్ లేకపోతే పెద్దనాన్న ఒక అతను చనిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత ఆమెను తీసుకొని పోవడం అంటే మీరు ఒకసారి ఆలోచించండి. అంటే ఏంది అసలు ఏం జరుగుతూ ఉంది దీని గురించి? అమ్మాయిని అయితే అందరికి క్లారిటీ అర్థమవుతుంది. ట్రాప్ చేసి అమ్మాయిని బెదిరించో ఏదో చేసో దొంగతనంగా పెళ్లి చేసుకొని మా బావ వాళ్ళు అక్క వాళ్ళు చేసిస్తాను ఒప్పుకున్నాక కూడా ఇలా చేయడం చాలా అది అన్యాయం. అది
కావాలనే ఇది అమ్మాయిని స్కెచ్ చేసి ఇలా చేయడం అనిపిస్తుంది. అది చాలా మందికి అర్థమైపోతుంది. అక్కడికి పోతే పోలీస్ వాళ్ళు రెస్పాన్స్ ఇస్తలేరంట. ఎవరు అమ్మాయిని ముట్టుకుంటే కూడా మీ మీద కేసులు పెడతామని అంటారంట. ఇది చాలా అన్యాయం. పోలీస్ డిపార్ట్మెంట్కి ఒకటే చెప్తున్నా, మీకు అది తగదు, మీకు అది అన్యాయం. అది మీకు ఎట్లా అనిపిస్తుందో మీకే వదిలేస్తున్నాం. అది ఇప్పుడు ఆ తండ్రి గోస, ఆ తల్లి గోస ఎవరు చూస్తారు? మీరు చూస్తారా వచ్చి? ఒక ఆడపిల్లకి న్యాయం చేయకుంటే మీ బతుకులు ఎందుకు, మీరున్నందుకు? అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంటలే, ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు మాట్లాడితే ఒక్కొక్కరికి కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. మేము అక్కడికి పోతే మమ్మల్ని ఎవరు పట్టించుకోలేరు, మమ్మల్ని ఏం చేయలేరు. అంటే వాళ్ళు వేరే ఏరియా వాళ్ళు, మాకేం చేస్తారని ఒక మీకు ధీమా, అంతే కదా. మీరు అక్కడ కాకుండా ఇంకోటి ట్రాన్స్ఫర్ అవుతారు, కానీ ఏదో ఒక రోజు ఇంకొకటి కూడా జరగచ్చు. మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు, దయచేసి అర్థం చేసుకుంటారని నా కోరిక. నాకు ఏ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎవరి మీద ఏం కోపం లేదు. ఒక ఆడపిల్ల బాధ, ఒక ఇంటి బాధ ఎట్లుంటుందో అది మీ ఇంట్లో జరిగితే మీకు కూడా అర్థమవుతుంది. ఈ మధ్య కాలంలో చూస్తే సోషల్ మీడియా ప్రభావంతో చాలా వరకు కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. సో ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లేకపోతే ఫేస్బుకే కావచ్చు, ఒక మెసేజ్ పెడుతున్నామంటే, ఒక అన్నోన్ క్యాండిడేట్కి మనం మెసేజ్ చేస్తున్నామంటే పూర్తిగా అంటే వాళ్ళు మన వాళ్ళు అయితేనే మనం మెసేజ్ చేయాలా, రిప్లై ఇవ్వాలా. కాకపోతే ఈ అట్రాక్షన్ వల్ల ఒక మంచి అంటే ఒక నచ్చిన క్యాండిడేట్కి మెసేజ్ చేయగానే వాళ్ళేదో ఆశించి వాళ్ళు రిప్లై ఇచ్చిన తర్వాత ఇదంతా ఇట్లాంటి లవ్ ట్రాక్స్, అంటే ఒక ఫ్రెండ్షిప్ నుంచి ఒక లవ్ ట్రాక్కి వెళ్ళిపోతూ ఉంది. లవ్ ట్రాక్ నుంచి వాళ్ళ తిరిగి రాని రోకలకి వెళ్ళిపోతూ ఉన్నారు. సో మెయిన్గా యంగ్స్టర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారండి ఈ విషయంలో? ఇన్స్టాగ్రామ్లో ఉన్న వాళ్ళందరికీ ఒకటే కోరుకుంటారు, దయచేసి మీ ఇంట్లో అక్క చెల్లెలు ఉంటారు, ఒక అన్నదమ్ములు ఉంటారు, ఎవరైనా తోటి ఆడబిడ్డని కూడా మా అక్క చెల్లెలు, మా ఫ్యామిలీ అని చెప్పుకొని ఉంటే అందరు సమాజం బాగుంటుంది. మీరు ఇష్టం ఉన్నట్టు కత్తులతో, మెయిన్ యూత్కి చెప్తున్నా, మీరు ఇన్స్టాగ్రామ్లో కత్తులు పట్టుకొని, గొడ్డల సీసాలు పట్టుకొని, బీర్ సీసాలు పట్టుకొని చేస్తే అది కరెక్ట్ కాదు. తగిన చర్యలు కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది, కానీ గవర్నమెంట్ కూడా ఎందుకు తీసుకుంటలేదు? గవర్నమెంట్కి ఒకటే రిక్వెస్ట్, ఈ సోషల్ మీడియా ఎవరైతే యువకులు ఉంటారో, కంతిరినా కొడుకులు ఉంటారో వాళ్ళని శిక్షించాలని కోరుకుంటూ, ఈ యూట్యూబర్స్ అందుకు ఒకటే కోరుకుంటున్నా, ప్రతి ఆడబిడ్డ మన ఇంటి బిడ్డ అనుకొని మీరు అందరూ రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ పోతే మీ భవిష్యత్తులు బాగుంటాయి, పక్కులకు కూడా బాగుంటాయని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇట్లాంటి అంటే ఎవరైతే ఫేమ్గా ఉన్నవాళ్ళు లేకపోతే అమాయకులైనటువంటి కొంతమంది మహిళలు కావచ్చు, లేకపోతే గర్ల్స్ ఎవరైతే వీళ్ళని టార్గెట్ చేయడం జరుగుతూ ఉంది, వీళ్ళని టార్గెట్ చేసి ఇట్లాంటి ట్రాక్లోకి దించుతూ ఉన్నారు. సో ఫైనల్గా వాళ్ళు చనిపోయే వరకు కూడా వాళ్ళు తీసుకొని వస్తున్నారు. సో దీని గురించి మీ అభిప్రాయం? ఫైనల్ ఒకటే చెప్తున్నా, సోషల్ మీడియాలో ఎవరైతే హైప్గా అంటే ఎవరైతే ఇప్పుడు ఒక రేంజ్లో ఉంటారు సోషల్ మీడియాలో, ఈ వ్యూవర్స్ ఉంటారు చూడు, వాళ్ళకి కూడా అయితే ఒక పోరాలు కొంత అట్రాక్షన్, అన్న నాకు సెల్ఫీ తీసుకుంటా, నేను మీ తమ్ముడు లెక్క అని చెప్పి వీళ్ళు ఎంకరేజ్ చేస్తేనే వీళ్ళు కూడా ఇంకొక పోరాడు తయారవుతుండు. అట్లా కాకుండా ఇంకా కొత్త తరం పిల్లలను కూడా మీరు ఎంకరేజ్ చేయండి. కాకపోతే మీ ఫోటో పెట్టుకొని భజనలు చేసుకుంటా, మీ పేరు బదలం చేసుకోకుండా వేరే వాళ్ళని కూడా దూరంగా ఉంచుకుంటే ప్రతి ఒక్కటి మంచిగా జరుగుతుంది. సో ఈరోజు శృతి చనిపోయింది, తిరుగు రాని రోగాలకు తను వెళ్ళిపోయింది. కాకపోతే దీనికి ఒక సొల్యూషన్ అనేది ఉండాలి. సో ఈమె చనిపోయింది, ఈమె చనిపోవడానికి ఎవరైతే కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలని మీరు అనుకుంటా ఉన్నారు? అదే ఇంతకుముందు చెప్పినట్టు గవర్నమెంట్ కంపల్సరీ, ఏ గవర్నమెంట్ అని ఉండని ఒక స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావాలి. ఆడపిల్లలని ముట్టుకుంటే ఎవరికైనా శిక్ష తగలాలంటే అది పోలీస్ డిపార్ట్మెంటే తీసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏంది, ఏ నాయకుడికి లొంగకుండా వాళ్ళు పోస్టులు తెచ్చుకుంటారు. ఐపీఎస్, ఐఏఎస్ చదువులు, పెద్ద పెద్ద చదువులు చదువుకొని వాళ్ళు పోస్టులు, జాబ్, ఒక ఎస్ఐ, ఒక ఎంఆర్ఓ. ఇంతకుముందు ఎంఆర్ఓ ఎస్ఐకి భయపడి దూరం ఉంటుంటే, ఇవాళ ఎంఆర్ఓ ఒక ఎస్ఐకి సలాం కొట్టడు కూడా లేదు. ఇట్లా ఎంఆర్ఓ ఎస్ఐ పోతుంటే కూడా వాల్యూ ఇస్తలేం. అంటే రాజకీయ నాయకులు అని నేను అంటలే, చులకనగా చూడకండి ఎస్ఐ సిఐకి, వీళ్ళందరినీ వాళ్ళు చదువుకొని మంచి పొజిషన్లో ఒక జాబ్ కొట్టి వాళ్ళ రెస్పాన్స్తో వాళ్ళు వచ్చి వాళ్ళు చిన్న పొజిషన్స్ కూడా ఐపీఎస్ ఐఏఎస్ అయ్యారు. వాళ్ళు కూడా ఒక ఎమ్మెల్యేకి సలాం కొడుతారు అంటే వాళ్ళు కూడా ఒక మంచి పొజిషన్ ఉన్నట్టే. వాళ్ళని చులకనగా చూస్తే పబ్లిక్ చులకనగా చూస్తారు. నేను డిపార్ట్మెంట్కి కూడా ఏమంటున్నా అంటే మీరు ఎవరికి భయపడద్దు. ఎందుకు భయపడాలి? ప్రభుత్వం వచ్చిందంటే అందరినీ భయపడాలన్నా? ఇంతకుముందు ఒక గవర్నమెంట్ ఉండే, అది పోయింది, ఇప్పుడు ఇంకో గవర్నమెంట్ వచ్చింది. మీరే భయపడుకుంటుంటే మాలాంటి వాళ్ళ పరిస్థితులు ఏం కావాలి? మా ఊర్లో ఉన్న మా ప్రజలకు ఏం కావాలి? ఇప్పుడు దగ్గరికి పోతాడ పోలీసు వాళ్ళు దగ్గరికి పిలుచుకుంటలేరంట. అక్కడ సర్పంచ్ మాట వింటున్నారంట, అక్కడ ఎమ్మెల్యే మాట డైరెక్ట్ చెప్తున్నారు, లంచం తిని ఇలా మా అమ్మాయికి అన్యాయం చేసిరని చెప్పి. అంటే మేము వేరే ఊర వాళ్ళమన్నా? అట్లా కాదు కదా. తెలంగాణ మొత్తం అందరు నా కుటుంబం అనుకొని ఒక పరిపాలిస్తేనే ప్రభుత్వం అవుతుంది. అది ఏ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఎవరికి చుట్టం కదండి. మరి అక్కడ ఎందుకు ఇంత వివక్షత చూపిస్తూ ఉన్నారు? అంటే వేరే జిల్లా ప్రజలు వీళ్ళతోనే ఏమవుతుంది అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది 100% తప్పు. కాకపోతే ఎవరైతే శృతితోటి జానపద కళాకారులు ఎవరైతే ఉన్నారో తోటి కళాకారులతోనే నేను మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, వేరే బయట కంట్రీస్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మనకి సౌదీ అట్లాంటి కంట్రీలలో ఒక చిన్న ఏమన్నా తప్పు చేస్తే ఆన్ ది స్పాట్ అక్కడ నిలబెట్టేసి. సో అట్లాంటి లా అనేది మాకు కావాలి అని చెప్పేసి చాలామంది కోరుతా ఉన్నారు. సో ఇండియాలో ఇది ఎందుకు పాసిబుల్ కావట్లేదు అనేది చాలా ఉంది. అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఏమైనా బయటకు వెళ్తే ఒక తప్పు చేసిన తర్వాత ఒక యాక్షన్కు రియాక్షన్ ఉండాలి.
సో అట్లాంటిది వస్తే ఎట్లా ఉంటుంది అనేది చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇది సాధ్యమవుతుందా, లేకపోతే తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, సో ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే తెలంగాణ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ అయినా ఒకటే కోరుకునేది ఏదంటే, ఒక పిల్లగాడు రోడ్డు మీద పోతున్నాడు, ఓ రోడ్డు మీద పిచ్చి కుక్క పోతున్నది, దాన్ని ముట్టుతేనే ఇది అచ్చిగారుస్తుంది. అలాంటప్పుడు నేనేమంటున్నా అంటే, ఒక మనిషి ఉన్నాడు, ఆ పిల్లగాడు మంచోడో గుడ్డోడో మనకు తెలియదు, ఇంకోటి వచ్చి గెలుకుతాడు. వీడేం చేస్తుండంటే పోలీసుల భయంలో, ఎవరి భయంలో కత్తి తీసి అన్ని ఒట్టి చేస్తుండు. అది ఇంకో న్యూస్ ఇంకొకటి ఎక్కువ అవుతుండు. ఇది అరికట్టాలంటే పోలీస్ డిపార్ట్మెంట్తో అవుతుంది. వీళ్ళందరూ దయచేసి మీరందరూ స్ట్రిక్ట్ రూల్ తీసుకుంటే బాగుంటుందని కోరిక అంతే. థ్యాంక్ యూ అండి. సో ఇది మొత్తానికి ఎవరితో మాట్లాడినా వాళ్ళది ఒకటే మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కఠిన శిక్షలు అయితే పడాలి. సో అప్పటి వరకు అయితే మేము వేచి చూస్తాం. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ పైన ఒక నమ్మకం ఉందండి. సో నమ్మకం అనేది ఇలా రొమ్మ అయితే మాత్రం ఖచ్చితంగా నిజామాబాద్ ప్రజలు, సిద్దిపేట కావచ్చు, గజ్వేల్ కావచ్చు, ఒక మంచి తగ్గిస్తే ఏమైనా చేయడానికి రెడీ ఉన్నట్టు మనకి ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. సో ప్రతిదీ అక్కడ చూస్తే గజ్వేల్ కావచ్చు, సిద్దిపేట ఆ ఏరియాలో ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ అనేది అదుపు తప్పిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఒక న్యాయం కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు నిజామాబాద్ ప్రజలు. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.